గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 మానూరు గ్రామం మానూరు మండలం హెడ్ క్వార్టర్లో గత 2015లో సుకన్య సమృద్ధి యోజన అనే స్కీమ్ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన స్కీమ్లో నాకు ఇద్దరు కూతుర్ల పేరు పైన ఇప్పటివరకు సుమారుగా 1,80,000 రూపాయలు జమ చేయడం జరిగింది. అట్టి దాంట్లో గత 6 నెలల నుంచి మా పోస్ట్ మ్యాన్ బుక్కులు తీసుకుపోయి మాకు ఇవ్వలేదు. దానిపైన అప్పుడప్పుడు పోస్ట్ ఆఫీస్ పోయి కనుక్కుంటే ఎప్పుడు వస్తున్నాయి అన్నారు. గత 2 నెలల నుంచి మార్చి 31 వరకు ప్రతి సంవత్సరం అప్పటి వరకు ఎంత అయింది దానిపైన వడ్డీ ఇస్తారనే ఉద్దేశంతో మార్చి 31 నుండి ఎంటబడ్డా కూడా ఆయన వెళ్ళిపోయిండు, ఫ్రాడ్ జరిగింది, ఆయన ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని చెప్తున్నారు తప్ప అట్టి పోస్ట్ మీద నియంత్రణ లేకపోవడం మాకు బాగా అర్థమైంది. ఇది జరిగిన తర్వాత అర్థమైంది. గత 9 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం ఎంత కట్టిండి అనే దాని మీద వడ్డీ, తర్వాత ఆడిటు ఏవి లేకుండా మాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే మోసం చేసి వెళ్ళిపోయినా కూడా పై అధికారులకు తెలిపినా కూడా ఇప్పటివరకు చలనం లేదంటే పై అధికారుల పాత్ర ఉందా లేకుంటే ఈయన ఒక్కడే మోసం చేసిండు అనేది మాకు అర్థమైతలేదు. సామాన్య ప్రజలకైతే అసలు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు. పోస్ట్ మ్యాన్ ఇప్పుడు మొన్న ఇన్ఛార్జ్ పెట్టిన ఆయన అడిగితే నాకేం తెలియదు అంటున్నాడు. తెలియదు కనీసం మీ పై అధికారి ఫోన్ నెంబర్ అంటే కూడా ఇవ్వలేకపోతున్నాడు ఆయన. అందుకే మాకు ఇది జరిగిన దాన్ని చూస్తే దీంట్లో పై అధికారుల పాత్ర కూడా ఉండొచ్చు అని అనిపిస్తుంది. ఒక న్యూ పోస్టింగ్ ఇచ్చి 9 సంవత్సరాలు ఒక ఉన్న వ్యక్తి మీద దాదాపుగా 550 ఆర్డీ ఖాతాలు, 172 ఎస్ఎస్ఎస్ ఇవి ఉన్నవి, తర్వాత ఎస్బీ ఖాతాలు ఉన్నాయి. దాదాపు 800 ఖాతాల పైన నియంత్రణ లేదంటే అసలు పోస్ట్ ఆఫీస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నియంత్రణలో పనిచేస్తుందా, ప్రభుత్వందా లేకుంటే ఇతర వ్యక్తుల చేతులదా? ప్రైవేట్ ఫైనాన్స్ లాక్ అయిపోయింది. అట్టి దానిపై సమగ్రంగా ఇక ముందు కూడా జరగనట్టు చూసి సమగ్రంగా ఎంక్వైరీ చేసి ప్రతి రూపాయతో సహా ఇప్పించాలని కోరుచున్నాం. అలాగే ఇట్టి దాంట్లపై నియంత్రణ పెట్టాలి. చాలామంది పెన్షన్లు వచ్చిన డబ్బులు కూడా వికలాంగులు కూడా వచ్చిన డబ్బు వచ్చినట్టే జమ చేసుకున్న ఎంతోమందిది మేము అక్కడ పోయినప్పుడు వాళ్ళ వ్యాధ చూస్తే ఈయన దాదాపుగా 20 లక్షల పైనే ఫ్రాడ్ జరిగినట్టు మాకు కనబడుతుంది. వాళ్ళ అధికారులు 5-6 లక్షలు అంటున్నారు కానీ అక్కడ వచ్చిన వాళ్ళని చూసి 20 లక్షలు అవుతుంది. ఇంకా అందరు కూడా బయట రాలేదు. ఇప్పటికి వచ్చిన సమాచారం కూడా జస్ట్ తెలిసిన వాళ్ళమే పోయినాం. రేపు మళ్ళీ 14 తారీఖు వస్తున్నారు. ఆ రోజు ఊరు చాటింపేసి అందరు వస్తే ఇది ఇంకా ఎక్కువ అయ్యేటట్టు ఉంది, తక్కువ లేదు. సమగ్ర విచారణ జరిపించి ఇండియన్ పోస్ట్ అంటే నమ్మకమైందని చేయలే, లేదంటే ఇండియన్ పోస్ట్ మీద ఇప్పటికే నమ్మకం లేదు, అది కూడా పోగొట్టేటట్టున్నారు. వీళ్ళ మీద అధికారుల పైన పై అధికారులు నియంత్రణ పెట్టి మాకు న్యాయం చేయాలని కోరుచున్నాం. పేరు వంశీధర్ రెడ్డి, విలేజ్ మాగనూరు. మా చెల్లెల పేరు మీద మేము పిఎం స్కీమ్ కట్టాము. అది మాగనూరు బీపీఓ అమౌంట్ మాకు రసీదు ఇచ్చి అమౌంట్ అక్కడ డిజిటల్ మీద కట్టలేదు. దానివలన మేము చాలా లాస్ అయినాము. దానికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.